నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మరి ఇవాల్టి కంటెంట్ ఏంటి అంటే మీకు ఒక పెద్ద స్టీల్ షాప్ చూపిస్తానండి. నేను, మా మమ్మీ, అత్తమ్మ ముగ్గురం కలిసి పొలోమని వెళ్తున్నాము. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే మా మమ్మీకి జనరల్గా ఏ ఈవెంట్స్ ఉన్నా సరే స్టీల్లో పెద్ద పెద్ద బిర్యానీ మేకింగ్ గిన్నెలు కానీ లేదంటే చేపలు పులుసు వండుకునే గిన్నెలు కానీ ఇలాంటివి తను గిఫ్ట్ చేస్తూ ఉంటుంది. తనకు అలాగే ఇష్టం. సో ఓకే ఫైన్, ఇవాళ ఒకటి కొనాలని ప్లాన్ చేసుకుంది తన మనవడి ఫంక్షన్ కోసం. సరే, నాతో పాటు మీరు కూడా తను ఏం కొంటుంది, ఏమేమి చూస్తుంది అక్కడ, తను చేసే సందడంతా కూడా చూడొచ్చు. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, అస్సలు బోర్ కొట్టదు. నేను వచ్చిన స్టీల్ షాప్ అయితే మీకు క్లారిటీగా ఉంటుందని చూపిస్తున్నానండి. సరిత డెంటల్ క్లినిక్ అని ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గర. సో దాని కింద ఉందన్నమాట ఇది. చూడమ్మా, చూడు చాలా మంచి డబ్బు బన్నర్. ఇప్పుడు ఖరాబ్ కావు, ఇది ఖరాబ్ అయితే కూడా సర్వీసింగ్ అవుతుంది. వేరే జెయింట్ లేకుండే ఎవరి దగ్గర దొరకవు. ఇవి అన్నీ స్టాండర్డ్. ఈ బన్నర్ ఈ సైజు వస్తుంది. ఇది జమ్ము బన్నర్ ఇచ్చినప్పుడు కొత్తవి మంచిగా ఉన్నాయి చాలా. కంపెనీ ఏం కంపెనీ అన్న? కంపెనీ చూడదు, క్వాలిటీ చూడాలి. ఎప్పుడన్నా కంపెనీ ఏదైనా ఒకటి వస్తుంది. ఎప్పుడు క్వాలిటీ ఈ బాగా లేకపోతే అప్పుడు చెప్పు మాకే, మళ్ళీ అయితే గుర్తు చేస్తావు. ఇది 7,000 చిల్లర ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఇంకా 4,200 వస్తుంది. అంటే మా పాత స్టవ్ ఇస్తే 4,200కి ఇస్తారా? ఇది ఒరిజినల్. కొత్తగా కొనాలంటే 7,500. చాలా మంచిగా ఉన్నాయి. ఇది ఇంకా కొత్తగా ఏమొచ్చినాయి బ్రో, చూపించండి. గిఫ్ట్ చేయాలి. ఇది జస్ట్ కొంచెమే బిర్యానీ. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. ఇదే వాడికి చూస్తుంటే ఇదేంటి, ఇది ఫిష్ కమ్ బిర్యానీ రెండు చేసుకోవచ్చు. ఇది కొత్త వచ్చింది ఇంకా మోడల్. ఇదైతే 2 in 1. అది ఫిట్టింగ్ చేయాలి. ఇంకా లేటెస్ట్ ఏమైనా చూపించండి భయ్య. ఇంకేమొచ్చింది? రై పాన్ దోశతో వచ్చింది కొత్తది, చూపించండి. జస్ట్ అలా నోరు తెరిచి స్టవ్ కంపెనీ ఏంటి అన్నానండి. నన్ను కొట్టేటట్టు రిప్లై ఇచ్చాడు. కంపెనీ చూడకండి, క్వాలిటీ చూడండి అని చెప్పి నోరు మూసుకుని ఆయన ఏం చూపిస్తే అది చూసేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా మంచి నాన్ స్టిక్. వేరే అది పోవు అప్పుడు అసలు మొత్తం. ఓకే, మామూలుగా ఒక 1 yearలో ఏం పోవు. దీనికి నాన్ స్టిక్ చెప్తాడు. నాన్ స్టిక్ కొట్టేది కాదు, అది మషిన్. కలర్ లేక లేదు. నాన్ స్టిక్ ఫుడ్లో పోతుంది, అది పోవు. ఓకే, ఎట్లా ఉంటుంది. ఓకే, మీకు పెడతా. మీరు చెప్తారు ఇదే కావాలి. ఇంత మంచి స్టీల్. ఇది పెద్దది స్టీల్ ఎట్లా వస్తా. ఈ కోట్ కాదు, మేమే ఇంటి దగ్గర యూజ్ ఇదే చేస్తున్నాం. ఎవరి దగ్గర ఉండవు. ఇది 2800 ఉన్నాయి. మీకే 22కి వస్తుంది. 2800ది 22కి ఇస్తారు. రిటైల్ రేట్ 28, 22 పెడతాము. దీని ఎంఆర్పి వచ్చేసి 44. అవునా, ఎంఆర్పి 44. ఓ నైస్. ఇది బాగుంది మమ్మీ, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చూడు మరి. ఇవి 44 కోట్ కావు, మొత్తం కోట్ కాదు. అన్ని కావం చెప్తాడు దానికి. 22కి అంటే హాఫ్ ప్రైస్, 50%. ఆయన అన్నీ చేస్తారు, అన్నీ చేస్తారు కాదు. మీరు యూజ్ చేసుకో, అప్పుడు చెప్తారు మీరు. మళ్ళీ ఏమండోయ్, మీరు ఒక మాట విన్నారా ఈ కన్వర్జేషన్లో? మా ఇంట్లో కూడా ఇదే పెనం వాడుతున్నాము అని చెప్తున్నారు. జనరల్గా మార్వాడీస్ దోశలు తినడం నేను ఎప్పుడు చూడలేదండి. ఐ మీన్ ఇంట్లో. మరి వీళ్ళు తింటారో ఏమిటో మరి. కావాలండి ఆ బుజ్జి బుజ్జి ఆ మిల్క్ బాయిలర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ సైజెస్ ఉన్నాయి మమ్మీ, కడాయిస్, స్టీల్ కడాయిస్. కాకపోతే ఇది ఫ్రైయింగ్, మన గురించి కాదు. ఫ్రై పాన్ కావాలి కూడా ఉన్నాయి. ఇంకా ఏమన్నా లేటెస్ట్గా వచ్చిందా? ఫ్రై పాన్ షాలో ఫ్రైయింగ్. హైయర్ వారంటీ రెస్ట్ వచ్చిందా? పల్లి పాన్. ఇదేంటి మెటల్ ఏంటి? స్టీల్. స్టీల్. అబ్బాయి ఉన్నాయి మా చిన్నవి ఉన్నాయి, కొత్త వచ్చింది. చిన్నవి లేదు. బరువు చేతులు పోతాయి. బరువు అంటే మళ్ళీ మాడవు అసలు. అంటే మాడతాడు మళ్ళీ. అవును, ఈ బరువు అంటే తీసుకురా. అంత గ్యారంటీ ఎవరు ఇయ్యరు. చాయ్ భగవాన్ వచ్చింది ఇలా చూపించండి. పొరపాటున మా అమ్మ బరువు అందండి. బరువు అనగానే చూసారా ఎలా రియాక్ట్ అయ్యాడో. బరువు ఉంటే మాడదు అంటున్నారు, అది నిజమేలేండి.
చాలా డిఫరెంట్ మిల్టన్ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. లవ్లీ అసలు. అంటే ఇష్టపడే వాళ్ళకి రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి, స్కూల్స్కి చక్కగా కొనుక్కోవచ్చు. ఇది కూడా ఇదంతా ప్లాస్టిక్ స్టఫ్. ఈ మధ్య అయితే ప్లాస్టిక్ ఎవరు పెద్ద వాడట్లేదు, బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి. ఈ మీకు గుర్తున్నాయండి ఎగ్స్. నా చిన్నప్పుడు మా మమ్మీ యూజ్ చేసేది ఈ ఎగ్స్ బయటికి రాకుండా బుజ్జి ఎగ్ ట్రే అనమాట. ఇందులోకి ఎగ్స్ పెట్టి చక్కగా సేవ్ చేసుకోవచ్చు కిచెన్లో. ఇవి చూసారా బూందీ గరిటలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వామ్మో, ఎన్ని నైఫ్స్ ఉన్నాయో. ఓ మై గాడ్, లాట్ ఆఫ్ నైఫ్ కలెక్షన్. ఓ ఇదా బాగుంది, చాలా బరువుగా ఉంది. టీ కానీ సాస్ అంటున్నానంటే సూప్. అదే సూప్. ఓకే, అన్ని గ్రీన్ చెఫే. మళ్ళీ మా అమ్మ బరువు అంటుందండి. నీకు దండం పెడతానే బరువు అన్నమాక, ఆయన ఫీల్ అవుతున్నాడు అన్నాను. కింద చూసారా అండి, పెద్ద ఫంక్షన్స్లో చూస్తాం మనం రైస్ అండ్ బిర్యానీస్ వండే గిన్నెలు. మరి ఇళ్ళల్లో కూడా ఎవరైనా వండుకుంటారేమో ఈ పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ అండ్ గ్యాదరింగ్స్ ఉన్నవాళ్ళు. కొత్తగా బట్టలు ఆరేసుకునే స్టాండ్స్ వచ్చినాయి అంటండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ అంటున్నారు. మనకైతే ప్రస్తుతానికి అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇదిగోండి ఎల్జీ టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయండి ఈ సైజు. ఓకే, మొత్తం 3 ఉన్నాయా? ఇదొకటి 1 2 ఓకే 3 గాట్ ఇట్. ఇలా వస్తుంది టోటల్. ఓకే, ఇది చూసారా అండి, ఇల్లు తుడుచుకునేది భలే ఉంది, ట్రెండీగా. ఐ మీన్ ఇల్లు తుడుచుకునే నీళ్లు, అలాగే మాప్ సెట్ అనుకుంటా. उसको ही पूछो भैया, किचन क्वीन हो है. తీసుకోనా? టీ గిన్నె తీసుకోనా? उसको लाइट वेट चाहिए कहता है. लाइट वेट भी है ऊपर. लाइट वेट देना. బాగుంది కదా మనకా? ఓకే, హర్షుకి ఏం తీసుకుంటాం? ఇది సరే, చాలా ఇదైతే 2 in 1 మా చేపలు పులుసు వండుకోవచ్చు. అన్నిటికీ పని వస్తుంది. బాగుంది, నైస్. ఓకే, అవి 2 ఇచ్చేయండి భయ్య. అది 2 ఇచ్చేయండి. పైన మూతలు ఏవి? ఇవ్వండి, మూతలు ఇవ్వండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకుంటాను. ప్రస్తుతానికి కొత్తది ఉంది ఇంట్లో, నెక్స్ట్ టైం తీసుకుంటాను. ఇందులోనే కడాయి అండ్ ఫ్రై పాన్ కూడా ఉందంటండి. కాదు, మొన్న నేనేం అడగలేదు, వాళ్ళు తీసుకునే మిమ్మల్ని బేరాం ఎందుకని. మా ఆడబడుచు మొత్తం ఎందుకు 4 ఇంకా స్టీల్ వచ్చేది కొత్త మంచి కావాలంటే మనకి ఎంత పడుతుంది? చమాన్ తీసుకో, నల్లగా మాడవు కదా. మాడంటే తీసుకురావాలి మీకు చాలా మంచి. అందులో కూర మాడిందంటే మా అమ్మ మాడిపోతుంది. నీ దగ్గర మరి అది ఎందుకు మంచి ఉంటుంది భయ్యా, అందులో కర్రీ మాడింది అనుకో, టేస్ట్ మాడిపోతుంది. తీసుకొని రావాలి. అదే మళ్ళీ ఇంకా అక్కడ నుంచి తెచ్చిచ్చిద్ది నీకు, అది చాలా దూరం పంపిస్తుంది. ఇది బొండాకు తీసుకుంది ముందు, తర్వాత వద్దామా? ఇవి కట్ చేసి వాడాలి, ఇంత పెద్దవి అంటే మరేమో మరి చూడు. అసలు అంట్లు తోమే పీచులు ఉన్నాయండి, అరిచేయి కంటే డబల్ సైజులో ఉన్నాయి. మరి అంత పెద్దవి నాకు తెలిసి హోటల్స్లో పెద్ద గిన్నెలు తోమడానికి వాడతారో ఏమిటో మరి. మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారని అడుగుతుందండి ఆయన్ని. గ్లాసెస్ చూసారా అండి ఎన్ని సైజెస్లో ఉన్నాయో. నాలాంటి దానికైతే అంత బుడ్డ సైజ్ సరిపోదు, అది వేరే విషయం. మామూలుగా జస్ట్ అలా వాడుకోవడానికైతే చాలా క్యూట్గా ఉంది. మెషరింగ్ కప్స్ కింద తీసుకోవచ్చు.
क्या किधर गए थे दिन एक తీసుకో మాట్లాడు మరి. అంట్లు తోమే పీచులండి, పెద్ద లడి ఇచ్చాడు ఇవన్నీ కావాలా తీసుకో అని చెప్పి. ఏమనుకున్నాడో మరి, మనం ఇంట్లోకే కదా అన్నీ ఎందుకు ఇది చూడండి. అసలు ఇదైతే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో హోలీ పీచులాగా. కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి కదా సైజు. ఇంత వేసి పెద్ద పెద్ద ఈ హోటల్స్ వాళ్ళకి ఉపయోగపడతాయేమో. మన ఇళ్లలో అయితే శుద్ధ దండగా. దీన్ని నేనైతే 4 ముక్కలు చేసి వాడతాను. ఇదిగోండి, ఇది చాలా ఉపయోగం అండి బాబు. ఎన్ని గుడ్లున్నా సరిపోవు. ఓ వీళ్ళు మాస్కులు కూడా అమ్ముతున్నారు వెరైటీగా, కాటన్ మాస్క్స్ ఉన్నాయి. ఇంకా కరోనా మన దగ్గరికి రానే లేదు, అయినా కూడా మాస్కులు. మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఫుల్ దుమ్ముగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏంటి చిచి, లాస్ట్ కరోనా సీజన్ అనుకుంటా. 20 रुपये मिलता है उधर कौन आता है जी तुम्हारे पास మొత్తం చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా కూర్చుంటారండి. ఎక్కడికి వెళ్ళినా పాపం కామ్గా తోడొస్తారు, ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు, అలా కూర్చుంటారు చక్కగా. లాస్ట్కి రివ్యూ అడిగిద్ది మా అమ్మ, వదిన ఇది తీసుకున్నామా బాగుందా అని. ఆవిడ ఏది నెగిటివ్గా మాట్లాడరు కాబట్టి బాగుందమ్మా అంటారండి. రెగ్యులర్గా జరిగే రొటీన్ ఇది మాకు. అత్త ఎలా ఉంది? బాగానే ఉంది, బరువుగాను. ఆ మధ్యలో అమ్మ ఈ హోల్లో ఏదో వస్తుంది కదా, ఇప్పుడు బిగిస్తాడు. అదే పెట్టించి అడుగు ఫైనల్ ప్రైస్. మరి ఫైనల్ ప్రైజింగ్ అడుగు. ఇప్పుడు నాకు తల నొప్పి, 2 టీ తాగాలి ఆయనతో. మా అమ్మ అంటుందండి ఇప్పుడు ఆయనతో వాదించి ప్రైజింగ్ దగ్గర 2 స్ట్రాంగ్ టీలు కొట్టాలి, అంత హెడేక్ వస్తుంది అని. అసలు ఏం కామెడీ ఇప్పుడే జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకొకటి భయ్యా. रमेश ये डागनो तुझे क्या मैं डागनो అది కొంచెం చొట్టబడింది మరి ఇంకోటి ఇవ్వ. है అదే అమ్మ పెద్దదే రాణి గంజలో తెచ్చా. అడ్వాన్స్ ఇస్తా అంటే రేపే తెచ్చిస్తా. అమ్మ రేపే వదిలే. కరెక్ట్ రేట్ మొన్న ఉండాలి. మాది రాగి బిల్లు ఉంది, ఎంతకు తీసుకుంటా కేజీ? 350 కిలో పాతే. అదేంది కొత్తదైతే 2 పాతే అంతే. ఎంత రాగి బింది పాతది ఇస్తే 350 అంటే కేజీ. కేజీ అని మనకిస్తారు. కేజీ ఇస్తారు, వాళ్ళ దగ్గర 2000 తెచ్చిస్తే దానికి అమౌంట్ వస్తుంది. మీరు ఏది కొత్త సామాన్ తీసుకుంటే దానిలో లెస్ చేస్తాం. మీరు అమ్మితే ఎంత కేజీ? మేము అంతే అన్ని వేరే వేరే ఉంటుంది. 1200 ఉంది, 1500 ఉంది. ఓకే ఓకే. నేచర్ ప్లాంట్ అదే. విన్నారండి ఎంత టూ మచ్. మన పాత ఐటము ఏమైనా పాత రాగి బిందెలు ఏమైనా ఉంటే ఎలా ఇస్తారు ఇన్ ఎక్స్చేంజ్ అంటే కేజీకి 350 ఇస్తారంటండి. మనం కొత్తగా కొనాలంటే కేజీ 2000 పెట్టి కొనాలంట. అవసరమా అసలు ఎక్స్చేంజ్ చేయడం? హ్యాపీగా దానికే మెరుగులు దిద్దుకుని వాడుకోవడం. మా ఫ్రెండ్ వస్తోందండి, తనకు ఎప్పుడే అడ్రస్ లొకేషన్ చెప్పాను, తను కూడా వస్తుంది. తనకి ఏమైనా నచ్చితే తీసుకుంటుందేమో చూడాలి, లేదంటే ఇటు నుండి ఇటు జంప్. ఓకే అమ్మా, వెరీ నైస్. ఇదేంటి రైస్ రైస్ బాల్ బిర్యానీ బిర్యానీ బాల్ సూపర్. ఇది దీన్ని 2 వాడికి ఇస్తాను. ఓ నైస్. దీన్ని ఇది లిడ్ పెడతాడు. విను ఇది కరెక్ట్గా చెప్తాను. అది మనకా? హలో ఏమండి ఈ మనవడికి 2 తీసేసుకుంది, మూడోదేమో మాకంట పర్సనల్ ఆ బుల్లిది. ఈ 2 ఇదేమో రైస్ ఆర్ బిర్యానీ పాట్, ఇదేమో ఫిష్ కర్రీకి. అప్పుడు బాగా తగ్గించి ఇచ్చావు, గుర్తుంది? అమెరికాకి పెద్ద సైజు. ఫోటో ఇంకా కావాలి. నేను 20 days అని పాత లిస్ట్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఆర్డర్స్ అని చెప్తోందండి. నాకు అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నాకు రీజనబుల్ ఇవ్వాలి అని చెప్పి ఎవరినో అడుగుతున్నారు. ఓ మా కాలనీలో మా విష్ణు ఆంటీని అడుగుతున్నారండి, ఆ మేడం రావట్లేదు ఏంటి ఇంకా అని. మీ జయ బుట్టి ఆదాయ బాగా కొన్ని కొన్ని క్యూట్గా ఉంది, ఈ కొత్త మోడల్ చాలా బాగుంది. ఓకే బిల్లింగ్ టైం. దాని మూత ఏది?
భలే పైన పట్టుకునే లిడ్ అండి, భలే పూజలాగా భలే ముద్దుగా ఉంది, కొత్త మోడల్ అంట. ఈ షాప్కి ఎదురుగుండా దుర్గా ఫుడ్ కార్నర్ అంటండి. అబ్బో చికెన్ కబాబ్స్ ఎన్ని వేలాడి తీసారో. ఒకసారి నాతో పాటు మీరు కూడా లుక్ చేసేయండి. అన్ని రంగులు కనిపిస్తున్నాయి. నాకైతే హోలీ కబాబ్స్ లాగా ఉన్నాయి. నాకు ఇక్కడ మినీ డస్ట్బిన్స్ ఇవి ఉన్నాయండి. ఏంటిది మినీ డస్ట్ ప్యాన్ సెట్ అంట. ఇది దేనికి వాడతారో అర్థం కావట్లేదు. చాలా బిల్లుగా ఉంది అసలు. చాలా దీర్ఘంగా బిల్లింగ్ జరుగుతుంది. ఫైనల్లీ ఎంతకి ఇస్తారో చెప్తాను, చూసేయండి. మొత్తం కలిపి 11,000 అయిందంటండి. 30% రియాక్షన్ 30% మీకే. చూసారా, అంత సీన్ లేదులే అంది మా అమ్మ ఒక లుక్ ఇచ్చి. 11,000 అయితే ఎంత తగ్గిస్తున్నారు? 30% తీసేస్తా. అదేదో ఒరిజినల్ రేటే చెప్పొచ్చు కదా, తగ్గించు. ఫిక్స్ ప్రైస్ ఏదో ఉంది హర్షకు. బిర్యానీ పాప్ హ్యాస్ అని ఇద్దరేంటి బ్లాక్స్ వేసుకొచ్చారు అనుకుని. Oh, sorry. We didn't see that. He woke up like this. You woke up like this. You freshen up like this. Yes. Good, very good. ఇప్పుడు అంత పడుతుంది 7,200. Okay, ఇప్పుడు ఎంత పడుతుంది? అవి చిన్నవి తగ్గించాలి కదా నాకు. మరి చిన్నవి కాదు. ఇదిగో మా మార్వాడి ఫ్రెండ్ వచ్చింది, అన్ని ఇక్కడే కొనిస్తా దాంట్లో. మేము కూడా మాట్లాడు. అట్టయితే నువ్వు అది నేపాలియే, దాని మార్వాడి ఛీ, చేయకు. నేపాలి కాదు, ఢిల్లీ. అయ్యో అయ్యో, అది నేపాలి, మహారాష్ట్రియన్ మార్వాడి కాదు. బోలరే As our wish. మా ఫ్రెండ్ ఓయితో లెటర్ బి హ్యాపీ అని. మా అమ్మ ఏమంటే దానికి ఓకే అంటుందండి. మా ఫ్రెండ్ మార్వాడి అంటే సర్లే అనుకొని అంటుంది. 4-5 వేసుకో. She is anyhow rejecting that. చాలా ఆయన ఇస్లియే చీ బోలి. మా అమ్మకి నేపాలి అనగానే చీ అందండి వెంటనే. యాక్చువల్లీ పాపం అది దాని హాఫ్ అండ్ హాఫ్ అనమాట. తర్వాత చెప్తాలేండి దాని స్టోరీ. అందుకనే మా అమ్మ నో అంటారు. ఒక ఉంది ఈ సైజ్ లో కొంచెం తక్కువ. సరే ఫైనల్ ప్రైసింగ్ చెప్పండి, ఎంత అవుతుంది ఒక్కొక్కటి? ఇదిగో 75 మొత్తం తీసేసినాం. కాదు 15,000 చిల్లర అయింది. 6,000. టోటల్ 75. మూడు 6,000. అన్ని కలిపి ఇది 3 కాదు. మూడు గిన్నెలు, 6,000 మూడు గిన్నెలు, ఆ చిన్న చిన్న మిసిలీనియస్ థింగ్స్ అన్ని కలిపి 7,500 అయింది. లేక చూడు. కాదు నాన్న, కాదు. 75 కాదు. ఎంత తేడా ఉండవు. మా అమ్మ 6,000 కడుగుతుందండి. చూద్దాం ఎంత వరకు వస్తుందో అది. కాదు నేను ఇంత పెద్దవి తీసా రోజు 2. ఇదొకటి బాగా పెద్దవి నేను తీసింది. దీని రేట్ వచ్చేసి 39 తెలుసు ఉంది. నాకు. తక్కువ చేసినాకనే 30% తీసేస్తాం మీకు. మళ్ళీ కొనాలి నేను, ఫస్ట్ టైం మళ్ళీ వస్తా. సరే 70 వచ్చి ఆహా 6,000 అసలు రావు మీకు. అన్ని తీసేసిన percentage. మళ్ళీ అన్ని కలిపేసిన మొత్తం ఇది సమాన్ కూడా. పర్లేదు 6 వేసుకో. నీకు బాగానే వస్తాయి. నేను సతీష్ చూపుతాయి తీసిపోయి. ఇప్పుడు చూడాలి కొన్ని అని చేయి అమ్మేమంట. అది ఒక చిన్న బాక్స్ మా మనోడికి. 6 to 9. మా కౌశిక్కి మళ్ళీ ఒక బుల్లి బాక్స్ అడుగుతుందండి. మీరు ఆ షార్ట్ చూస్తుంటారు కదా నాది. వచ్చి లంచ్కి ఏమన్నా తేమ్మ వాళ్ళు లంచ్ ప్యాకింగ్ కంటే నా అరిచేతిలో పట్టేలాగా ఒక బుడ్డి బాక్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఏం తింటాడు అందండి. పైగా వాడి ఏజ్ ఏంటంటే వాడు 11th grade. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది మా మనోడికి ఏమన్నా బాక్స్ ఉంటే ఇవ్వు అని. ఇంతకీ 2-3 సార్లు సతీష్కి చూపిస్తాను అని అంటుంది కదండి. సతీష్ ఎవరంటే నేను బాగా అంటే యంగ్గా ఉన్న టైంలో అక్కడ పాతింటి దగ్గర ఉన్న షాప్ అతనండి. తెగదలుచుకుంటుంది ఆయన్ని. 30% తీసేసినా ఇంకా 5% వస్తుంది బాక్స్. అంతా లెక్క రాదు. నేను కరెక్ట్గా అడిగా. ఇది అన్ని కరెక్ట్గా అది. 400లో ఏ స్టీల్ లేదు ఇలాంటివి. అంతకంటే ఉంది ఇవా. ఇది 250. ఇందాక అదే చూపించాడు మమ్మీ. ఇందాక ఈ బుజ్జిదే చూపిస్తే ఇంకొంచెం పెద్దదే అన్నావు నువ్వు. మళ్ళీ అదే అడుగుతున్నావు. ఏది అది లాస్ట్ టైం తీసుకుంది బాగానే ఉందిలే భయ్య, వద్దులే. స్టీల్ గ్రైండర్ 6,500 ఇస్తే లాస్ట్. ఫైనల్గా వాళ్ళు 7 చెప్పారండి. 6 అడిగింది. 6,000 6,500 చెప్తుంది. మరి ఇస్తారో ఎవరో చూడాలి. ఫైనల్గా బేరం కుదిరిందండి. మరి ఎంత ఇస్తుందో తెలియదు. ఒరిజినల్గా అయితే మూడింటికి 11,000 అంట, 11,000 అంట. మేము బయట వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇస్తాము, మీరు కాబట్టి 30% ఇచ్చాను, ఇంకా అందులో ఏం తగ్గిస్తానండి అని మొత్తుకుంటున్నాడు పిల్లోడు. మరి ఫైనల్లీ ఎంతకి ఇస్తాడో చూడాలి. ఎక్కువ ఇంకా 500.
ఎంతకి ఇచ్చారు భయ్య? మాకు తెలుసు ఎంత ఇస్తున్నారు ఫైనల్గా? 6.5. 6.5 అంటే లో చేసి టోటల్గా మధ్యలో ఆయన చెప్పిన 7 ఈవిడ చెప్పిన 6కి మధ్యలో 6,500కి బేరం కుదిరింది. మీలో ఎవరికి నచ్చినా ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. ఇంకేముంది, హ్యాపీగా డిక్కీ ఓపెన్ చేయమని ఒక సైగ చేశాడండి. రా బ్రో అని చెప్పి ఓపెన్ చేశాను. అంతకంటే ఆనందంగా తీసుకొచ్చి చక్కగా సర్దాడు. తర్వాత లేట్ నైట్ మేము పలారం బండి జాతర చూడాలి అనిపించిందండి నాకు. బోనాలు కదా ఇవాళ. సో వెళ్తుంటే ఈ డిక్కీలో ఉన్న సామాను డిగి మనం కొట్టుకుంటుంటే మా వారు గొడవ అనమాట. ఏంటి వెజల్స్ ఉన్నాయి డిక్కీలో అని విషయం చెప్పాను ఆయనకి.